డిసెంబర్ 2వ తారీఖు పోలీస్ వర్గము. ఏమిటి పోలీస్ వర్గము? ఆ రోజు ఏం చేయాలి, ఎవరు చేయాలి? ఎవరైతే కార్తీక మాసం అంతా కూడా నిష్ఠతో నియమంతో ఉండి శివదేవుణ్ణి ప్రీతితో భక్తితో పూజ చేస్తారో, కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తారో తప్పకుండా డిసెంబర్ 2వ తారీఖున ఈ యొక్క పోలీస్ వర్గానికి సంబంధించినటువంటి కథని వినాలి. అక్షతలు శిరస్సు పైన ధరించాలి. బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వాలి. అప్పుడే ఆ యొక్క కార్తీక మాస వ్రతం అనేది సంపూర్ణం అవుతుంది. అయితే కార్తీక మాసంలో ఆఖరు వచ్చేటువంటి పోలీస్ వర్గం కథ ఏమిటి, దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. అనగనగా ఒక చాకల ఆమెకి 4 కొడుకులు, అదే విధంగా 4 కోడళ్ళు ఉన్నారు. ఆ చాకల ఆమె 3 కోడళ్లతో ఆశ్వాయుజ బహుళ అమావాస్య మొదలుకుని కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేయించి దీపాలు పెట్టించేది. ఈ విధంగా 4 రోజులు చేయించింది. తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి ఆఖరి కోడలు 4వ కోడలితో మేము స్నానానికి వెళుతున్నాము, మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండి ఇల్లును కాపలా కాయి అని చెప్పి ఆ చాకల ఆమె 3 కోడలను తీసుకుని స్నానానికి వెళ్ళింది. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసినటువంటి కవ్వములకు అంటుకున్న వెన్నను ఊడ్చుకుని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడను తెచ్చుకుని వత్తి కింద తయారు చేసి నూతి వద్దే స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండడానికి ఆ దీపం మీద చాకలి బాణ మూతగా వేసింది. అత్తగారు తనని తీసుకువెళ్ళట్లేదని, పూజల్లో పాల్గొనేటువంటి అవకాశం కల్పించట్లేదని, ఆ భక్తిని ఆమెకున్నటువంటి భక్తిని తెలియజేసే మార్గం కనబడట్లేదని బాధతో అత్తగారికి కనబడకుండా తనకున్నటువంటి వనరులనే, ఆ వెన్ననే, ఆ పత్తి కాడనే దీపం కింద తయారు చేసి దీపం వెలిగించి భక్తితో పెట్టడం వల్ల ఆమెకి ఆకాశం నుంచి విమానం అనేటువంటిది వచ్చింది. ఆ కోడలు, ఆఖరి కోడలు, ఆ చిన్న అమ్మాయి విమానం ఎక్కి తన శరీరంతో సహా బొందితో సహా స్వర్గానికి వెళుతుంటే ఆ ఒడ్డును ఉన్నటువంటి దీపాలు పెట్టుచున్నటువంటి ఆడవాళ్ళు చాకలి ఆమె మరియు 3 కోడళ్ళు కూడా చూసి చాకలి పోలీస్ వర్గానికి వెళుతుంది, చాకలి పోలీస్ వర్గానికి వెళుతుంది అని అరుస్తూ ఉండగా అందరూ ఆశ్చర్యపోయారట. మా కోడలు స్వర్గానికి వెళ్ళడం ఏంటి, మా తోడి కోడలు స్వర్గానికి వెళ్ళడం ఏంటి అని ఆశ్చర్యపోగా అలా చూచినటువంటి ఆ 4 అంటే ఈ యొక్క అత్తగారు 3 కోడళ్ళు కూడా విమానం మీద వెళ్తున్నటువంటి చిన్న కోడలు యొక్క కాళ్ళు పట్టుకున్నారట. నేను కూడా స్వర్గానికి వెళ్ళిపోవాలనేటువంటి అత్యాశతో. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి ఆఖరి కోడలు భక్తిని తిరస్కరించి ఆమె యొక్క భక్తిని భగవంతునికి అర్పించేటువంటి క్రమంలో నువ్వు ఆటంకపరిచి ఆమెని భక్తి మార్గంలో నడవకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి మిగతా 3 కోడల్ని తీసుకువెళ్ళావు. కనీసం తీసుకెళ్లేందుకు కూడా భక్తితో శ్రద్ధ ఏమీ లేకుండా దీపాలు పెట్టావు. దీనికి కాను నీకు ఎలాంటి మోక్షము ఎలాంటి స్వర్గము లభించదు, నీవు అడవులు పాలైపోతావు అని చెప్పి విష్ణుమూర్తి శాపము పెట్టి కేవలం ఆ 4వ కోడల్ని మాత్రమే స్వర్గానికి పంపించారట. అయితే ఈ యొక్క కథని విని తప్పకుండా అక్షతలు శిరస్సు పైన వేసుకోవాలి, అప్పుడే కార్తీక మాస వ్రతము సంపూర్ణం అవుతుంది అని చెప్తున్నారు. ఈ కథ వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, ఈ యొక్క కార్తీక మాసం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి మాసము. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిష్ఠ నియమము భక్తి మనసా వాచా కర్మణ ఆచరిస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రము కేవలం పుణ్యం కోసమే అత్యాశతో పేరాశతో ఆశపడి పుణ్యం కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు, కానీ వారిలో భక్తి శ్రద్ధ అనేటువంటిది ఉండదు. అలా భక్తి శ్రద్ధ లేని వాళ్ళ యొక్క పూజలు సంపూర్ణము కావు, వాళ్ళకి ఎలాంటి ముక్తి లభించదు అనేటువంటిదే ఈ యొక్క కథ సారాంశము. ఎవరికైతే భక్తి శ్రద్ధ ఉంటుందో వాళ్ళకి ఈ పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు చేయడం కుదరనప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి చిన్న పని, చిన్న దానము, చిన్న నమస్కారము, చిన్న అభిషేకము ఏదైనా చిన్నదైనా సరే వాళ్ళ ముక్తిని తీసుకెళ్తుంది. కాబట్టి కార్తీక మాసంలో పూజలు పునస్కారాలు దాన ధర్మాల కన్నా అన్నిటికంటే ముఖ్యమైనది భక్తి అని చెప్పడమే ఈ యొక్క కథలోని అంతరార్థము. తప్పకుండా ఈ కథని విన్న తరువాత 10 మందికి తెలియజేసే విధంగా షేర్ చేసి అప్పుడు నెత్తి మీద శిరస్సు పైన అక్షతలు వేసుకుని బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వండి. తప్పకుండా కార్తీక మాసం యొక్క సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. నమస్కారం.